హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గిగిల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి తమ్నైల్ చూసి మీకు అర్థమైపోయింది కదా, దీపావళి బ్లాగ్ అన్నమాట. సో ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు. మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకున్నారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వన్ స్మాల్ రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వీడియో విషయానికి వస్తే ఇది వచ్చేసి దీపావళి రోజు పొద్దున పూట అనమాట. పొద్దున పూజ మాత్రం చాలా సింపుల్ గా చేసేసుకున్నాను. దేవుడికి నైవేద్యంగా వచ్చేసి గారెలు, పాయసము, అలాగే మ్యాంగో పులిహార, మామిడికాయతో పులిహార చేశాను అనమాట. ఫస్ట్ టైం చేశాను మ్యాంగో పులిహార, చాలా బాగుంది. అసలు టేస్ట్ కూడా చాలా కుదిరింది, బాగా కుదిరింది అనమాట. ఇక ఈ వర్షాలు ఏంటండి బాబు, బయట అసలు వర్షం మామూలుగా లేదు. 2-3 డేస్ నుంచి నాన్ స్టాప్ ఫుల్ పడుతూనే ఉంది. ఆ వర్షం దెబ్బకి నేను వేసిన ముగ్గు ఎక్కడికి పోయిందో, గాలికి అంతా ముగ్గు అంతా పోయింది. ఇక మా ఇంట్లో అయితే అందరికీ ఫుల్ కోల్డ్, అందుకే స్వీట్ కూడా నేను పెద్దగా చేయలేదు. ఒక్క స్వీట్ చేశాను, పాయసం, అది కూడా చాలా తక్కువ క్వాంటిటీయే చేశాను. ఇక నెక్స్ట్ ఈవినింగ్ ఇంటి ముందు దీపాలు అయితే పెట్టుకున్నాను, అలాగే పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత ఏదో సింపుల్ గా ఇంట్లో పూలతో అయితే డెకరేషన్ చేశాను అనమాట, చిన్నగానే. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను రండి లోపల. నా పనిలో నేను ఉంటే డింపుల్ పాప చూడండి, దాని పనిలో అది ఉంది. ఇదిగోండి మా బుడ్డోడు, వాడికి పాపం ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఇదిగోండి నేను చేసిన ఫ్లవర్ డెకరేషన్ ఇదే. ఎలా ఉందో మీరే చెప్పాలి. నేనైతే చాలా సింపుల్ గానే చేశాను, అంటే నాకు తోచినంత ఉన్న వాటిలో ఏదో అలా అడ్జస్ట్ చేసి అలా చేశాను అనమాట. నా డెకరేషన్ ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేసుకున్నారో దీపావళి కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అబ్బా, ఫెస్టివల్స్ టైంలో పూలు రేట్లు మాత్రం మామూలుగా చెప్పరు. నన్ను అడిగితే ఆ రోజు కన్నా గానీ ముందే మనం పూలు కొనుక్కు పెట్టుకోవడం బెటర్ అని చెప్తా. ఇక క్రాకర్స్ విషయానికి వస్తే, ఒకప్పుడు 1500-2000 పెడితే ఎన్ని క్రాకర్స్ వచ్చాయో. అసలు పెద్ద కవర్ కి అసలు కాల్చలేక చిరాకు వచ్చేది, ఇసుగు పుట్టేది, అన్ని క్రాకర్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు 2000 పెట్టినా కానీ దానిలో సగం కాదు కదా, కనీసం 10% కూడా రావట్లేదు, 10 ఐటమ్స్ కూడా రావట్లేదు. అంత ఘోరంగా ఉన్నాయి క్రాకర్స్ రేట్స్ అయితే. ఇక నెక్స్ట్ డింపుల్ పాప, మా ఆయన ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న క్రాకర్స్ కాల్చే టైం అయితే వచ్చేసింది. నేను ఒరిజినల్ వాయిసే పెట్టేస్తున్నాను, నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు నవ్వు, అది భయపడుతుంది చూడు. పెట్టాడు ముందే పెట్టుకోవచ్చు సాయి, అవి పెద్ద ఎత్తు రాట్ల. ఏ జాగ్రత్త, జాగ్రత్త. అందిస్తా ఉండి ఇంకోటి అంది ఆ పిల్లకి, అది అయిపోయే లోపల ఇంకోటి అంది. ఇది అది అయిపోతుంది అంతే, అట్టే పట్టుకో, ఏం కదిలేదు. అట్టే పట్టుకు, ఏం కాదు అట్టే పట్టుకో, అట్టే పట్టుకో. పెట్టుకో లాసియా పెట్టుకో, అది పెట్టుకో. పెట్టేస్తాను నాన్న. అటు కూర్చోకూడదు, నిలబడి పెట్టు. పక్కలే. దూరంగా ఇంకోసారి పేలుతాయి. ఓయ్ దూరంగా పేలుతాయి.
పెట్టు 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 మళ్ళీ లే అబ్బో డింపుల్ భలే వెలిగించావే. లే ఎందుకు మళ్ళీ పెడుతున్నా? చూస్తానిందా? ఏం కాదు ఏం కాదు ఏం కాదు. రోడ్డు అప్ అండ్ డౌన్ ఉంది. అదేం కాదు అదేం కాదు. లే వెరీ గుడ్. ఇది అటు పైన పెట్టు. వచ్చి ఇదాలే వీడియో. తేలుతున్నాయి దూరంగా పెట్టి. నెక్స్ట్ నువ్వు పెడుతూ ఉండు. ఆ పిల్లకంట ఒకటి. కై షాట్ కాదు అది, చిచ్చుబొట్టు. మళ్ళీ ఇంకోటి అంటారు. ఏ అర్థం